మీ పేరేంటి అని సుధాచంద్ర అడగడంతో శరత్ చంద్ర అని చెప్తూ ఉంటాడు. భూమికి ఇంత మంచి సంస్కారం నేర్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చేసే సత్కారం మా నాన్నకి చేయండి అని సంస్కారం నేర్పించినందుకు అని శరత్ చంద్రకి శాల్వా కప్పి పూలమాల వేస్తూ ఉంటారు. సరే నేను వస్తాను అంటూ సుధాచంద్ర అక్కడి నుండి బయలుదేరి వెళ్ళగానే భూమి శరత్చంద్రని హగ్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న గగన్, భూమి నేను చేసిన తప్పు నీకు చెప్దామనుకున్నాను. క్షమాపణ కూడా చెప్దామనుకున్నాను. నేను క్షమాపణలు చెప్పిన దానికంటే మీ నాన్న నీకు దగ్గరైనప్పుడు నీ కళ్ళల్లో ఉండే సంతోషం కంటే తక్కువే. అందుకంటే నా క్షమాపణ నీ చేసిన తప్పు నీకు పెద్ద సంతోషాన్ని ఇవ్వవు. నువ్వు చాలా మంచిదానివి భూమి. నీ అంత సంతోషాన్ని నేను ఇవ్వలేను కాబట్టి నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నేను నీకు దూరమైపోవాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి భూమి అని గగన్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి మమ్మీ మనం అనుకున్నదేది జరగట్లేదే అని నక్షత్ర కారు దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ ఉంటే, ఆగు బేబీ, ఎత్తుకు పై ఎత్తు వేయడం నేను చేసే పని కదా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడే శరశ్చంద్ర భూమిని తీసుకొని చెర్రీ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. బావా రండి బావా, ఈ రోజు నీ కూతురు నిన్ను రాజును చేసేసింది కదా బావా, ఆకాశాన్ని ఎత్తేసింది. మీరొక మహోన్నత శక్తి అని అందరికీ చాటి చెప్పింది. మీ మనసులో చాలా ఏళ్లుగా ఉన్న బాధని పోగొట్టింది కదా బావా, ఒక్క నిమిషం బావా, తారా తీసుకురా అని అపూర్వ పిలవగానే తారా పేపర్స్ పట్టుకుని ఎక్కడికి వస్తుంది. ఎవరి అమ్మాయి అని శరత్చంద్ర అంటాడు. గగన్ ని పెళ్లి చేసుకోబోయేది ఈ తారానే బావా. అసలు ఏం జరిగిందంటే ఈ 3 రోజులు భూమితో కలిసి గగన్ డాన్స్ చేయడానికి అప్లికేషన్ రావడానికి కారణం తారానే. ఎందుకంటే కండిషన్ మీద గగన్ ని ఇక్కడికి పంపించడానికి తార ఒప్పుకుంది. అదేంటంటే అఫిలియేషన్ పూర్తవగానే విడాకుల పేపర్స్ మీద భూమి సంతకం చేస్తానని చెప్పింది బావా. తారా నువ్వు కూడా చెప్పు అని అపూర్వ అంటే, అవును అంకుల్, అఫిలియేషన్ రాగానే విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తానని చెప్పింది. ఇవిగోండి అంకుల్ విడాకుల పేపర్స్ అని ఆ పేపర్స్ ని శరత్చంద్ర చేతికి ఇస్తుంది. ఏంటి భూమి సంతకం పెట్టు అని అపూర్వ అంటుంది. అవునమ్మా, నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి ఆ గగన్ గాడి మొహన విసిరి కొట్టేసే, పెట్టమ్మా పెట్టు అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే, నాన్న అది కాదు అని భూమి చెప్తూ ఉంటుంది. ఏమైంది భూమి అంటే, గగన్ మీద నీకింకా ప్రేమ పోలేదా బావా? భూమి సంతకం పెట్టలేదంటే గగన్ మీద ప్రేమ ఉన్నట్లుంది అంటే, ఇంతవరకు మీ నాన్న మీద చూపించిన ప్రేమంతా నాటకమా? నమ్మించడానికి ఇలా చేసావా? చెప్పు భూమి చెప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏంటమ్మా చెప్పు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. అయితే సంతకం చెయ్యి భూమి చెయ్యి అని అపూర్వ చెప్పడంతో ఇక భూమికి చేసేదేమీ లేక తప్పక సంతకం చేస్తుంది. గగన్ తాళి కట్టిన సంఘటన గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ భూమి అని సంతకం చేసేస్తూ ఉంటే చెర్రీ కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. భూమి చేసిన సంతకాన్ని చూసుకుంటూ శరశ్చంద్ర చాలా సంతోషపడుతూ భూమిని గుండెలపై పడుకోబెట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటే భూమి మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఈ రోజుతో నువ్వు ఏకాకివైపోయావే. ఆ గగన్ గాడు నీకు జీవితంలో దగ్గర కాడు. దగ్గరైన మా బావని కూడా నేను దూరం చేస్తాను కదా, చూస్తూ ఉండు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత గగన్ తార ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే శరశ్చంద్ర గగన్ కార్ని ఆపి కారు దిగుతూ ఉంటాడు. గగన్ కూడా చాలా కోపంగా శరశ్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి, నా కూతురు నిన్ను బిడ్చి ఉండలేదా? నా కూతురుని తీసుకువెళ్ళిపోతాను అది ఇది అని మాట్లాడావు కదా. ఈ రోజు చూడు, నా కూతురు విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసేసింది. నా కూతుర్ని రాణిలా రాణిలా చూసుకుంటాను అని డివర్స్ పేపర్స్ ని చూపిస్తూ ఉండడంతో గగన్ చాలా షాకింగ్ గా తీసుకొని భూమి సంతకాన్ని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. నీకంటే అందగాన్ని, ఆస్తిపరుణ్ణి, మంచి ఇంటి పేరు ఉన్న వాడిని తీసుకువచ్చి భూమికి పెళ్లి చేస్తాను. ఏంటి, నువ్వు పెళ్లిస్తే భూమి పరిగెత్తుకుంటూ వస్తుందా? ఇప్పుడు చూసావు కదా ఎలా విడాకుల పేపర్స్ ని నీ మొహం మీద కొట్టిందో. ఇప్పటి నుండి నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు గొంతు చించుకొని పీల్చినా కూడా భూమి నీ వైపు కూడా చూడదు. ఏ క్షణమైతే భూమిని నువ్వు గెంటేశావో అప్పుడే నువ్వేంటో భూమికి అర్థమైపోయింది. ఇక నుంచి నేను నా కూతురు భూమిని దేవకన్యలా చూసుకుంటాను. ఇక నుండి నా కూతురు రోజు ఏడవదు, నవ్వుతూనే ఉంటుంది, అలా చూసుకుంటాను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే, మీకు ఇదంతా కోపం కాదు, భూమి కోసం కన్న తండ్రిగా మీరు పడుతున్న తాపత్రయం నాకు అర్థమవుతుంది. భూమిని అలాగే చూసుకోండి అని గగన్ చెప్తూ ఉంటే వెంటనే తార ఆ విడాకుల పేపర్స్ ని తీసుకుని, గగన్ గారు మీరు భూమిని బాగా చూసుకోమని చెప్తున్నారు చూడండి, మీరు హ్యాట్సప్ అండి, మీరు చాలా గ్రేట్. అదే విధంగా నన్ను కూడా చూసుకుంటారు కదా అని తార అడుగుతూ ఉంటుంది. గగన్ చాలా బాధపడుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ భూమిని తలుచుకుంటూ ఉంటాడు.
ఇక తార అయితే ఏమీ తెలియనట్లు మై గాడ్! భూమి సంతకం పెట్టేసిందా? ఇన్ని రోజులు సంతకం చేయదని నేను ఇంత కంగారు పడ్డాను. మీరు నాకు శ్రీవారు అయిపోయినట్లు ఉంది గగన్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటే, భూమి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, నీ ప్రేమని ఇంత తేలిగ్గా వదిలేసుకుంటావని అస్సలు అనుకోలేదు. ఎలా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి గగన్‌ని వదిలేసుకుంటావు అని కేపీ, చెర్రీ ఇద్దరూ నిలదీస్తూ ఉంటారు. నేను సంతకం పెట్టి బావని దూరం చేసుకోలేదు. నాన్న కళ్ళల్లో నేను సంతోషం చూశాను. ఆ సంతోషం నాకు జీవితాంతం కావాలనిపించింది. అందుకే నాన్న సంతోషం కోసం మాత్రమే ఆ పేపర్స్ మీద సంతకాలు చేశాను. నేను సంతకం చేసినంత మాత్రాన మాకు విడాకులు వచ్చేస్తాయా? మేము ప్రేమ అనే పచ్చబొట్టుని గుండెల్లో ఎప్పుడో పెట్టుకున్నాము. కట్ట కాలే వరకు ఆ పచ్చబొట్టు, ప్రేమ అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఏ కాగితాలు కూడా మమ్మల్ని వేరు చెయ్యవు.